అస్సలాముఅలైకుం. రేపు ఉదయం కాడ చేసుకోవడానికి నైట్ నానబెట్టుకోవాలండి మొత్తము. ఇది సోపు, ఇది జీలకర్ర, ఇది మెంతులు, ఇది అజ్వాన్. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, అజ్వాన్ అని మాత్రమే నాకు తెలుసు. సోపు, జీలకర్ర, మెంతులు, అజ్వాన్. ఇది ఇద్దరి కోసం మాత్రమే. ఇలా నానబెట్టుకోవాలండి. నైట్ ఇలా నానబెట్టుకోవాలి. రేపు ఉదయం చూద్దాం. అస్సలాముఅలైకుం. రాత్రి నానబెట్టాం కదండి, చూడండి ఎలా ఉన్నాయో. చూడండి మెంతులు, జీలకర్ర నాని ఎలా ఉన్నాయి చూడండి. కలర్ కూడా చూసారు కదా. కొంచెం సేపు దీన్ని మరగనిద్దాం. 2 గ్లాసులకు 1 గ్లాస్ అయ్యే విధంగా మరగబెడతాం. రాత్రి శనగలు కూడా నానబెట్టానండి. నాని ఎలా ఉన్నాయి చూడండి. టిఫిన్ కోసం నానబెట్టాను. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం. ఒక దాంట్లో కషాయం అండి, ఇంకొక దాంట్లో శనగలు. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం ఫ్రూట్స్ తీసానండి. ఫస్ట్ వీటిని కొంచెంసేపు ఉప్పు నీళ్ళలో నానబెడతాను నేను, నాకు అలవాటు ఇది. 10 to 15 మినిట్స్ ఇలా నానబెడతాను. ఆ తర్వాత మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు, వీటిని వాడుకోవచ్చండి. ఇలా కట్ చేసి ఒక యాపిల్ కట్ చేసి ఇస్తున్నాను చిన్న పాపకి. దీంతో పాటు వాటర్ మెలన్ జ్యూస్ కూడా ఇస్తాను. పెద్ద పాప కోసం గావా కట్ చేశానండి. ఇది తింటూ ఉంటారు, అంతలోనే వాటర్ మెలన్ జ్యూస్ చేసేస్తాను. వాటర్ మెలన్ అండి కట్ చేశానండి. రెడ్గానే ఉంది. ఇప్పుడు పిల్లలకి జ్యూస్ తీసిస్తాను. మెలన్ జ్యూస్ చేశానండి, ఇప్పుడు పిల్లలకి ఇస్తాను. ఇది ఇద్దరికి వాటర్ మెలన్ జ్యూస్. ఎంత ప్యూర్గా ఇంట్లో చేసుకుంటే ఎంత న్యాచురల్గా ఉండిద్దో చూడండి. నేను ఓన్లీ వాటర్ మెలన్ పీసెస్ మాత్రమే వేశాను, ఇంకా దానికి పంచదార కానీ అలాంటి వాటర్ కానీ ఏం యాడ్ చేయలేదు. చూడండి ఎంత ప్యూర్గా ఉందో. ఇది ఉడుకుతుందండి. శనగలు చెప్పాను కదా, మరుగుతుంది బాగా. కొంచెం సేపు పెట్టి ఆపేసాను. వీటికి స్నాక్స్ అవర్ ఉండిద్దండి. అప్పుడు పెద్ద పాప కోసం ఆరెంజ్ కట్ చేసి పెట్టాను. అందువల్ల మరి పెద్ద పాపకి ఆరెంజ్ అంటే చాలా ఇష్టము. దీని రేటు కూడా చాలా ఎక్కువగా ఉండిద్దండి. కేజీ వచ్చి ఈ ఆరెంజెస్ వేరండి. చిన్న కాయ అయినా కూడా జ్యూస్ బాగా వచ్చింది, చాలా టేస్ట్ ఉండిద్ది. మా పెద్ద పాపకి ఈ ఆరెంజ్ అంటే చాలా ఇష్టము. దీంట్లో సి విటమిన్ పుష్కలంగా దొరికిద్దండి. మన డైలీ రొటీన్లో మనం ఇది వాడుకుంటే మనకు హెల్త్కి చాలా మంచిది. కీర దోసకాయ అంటే ఇష్టము, దానికోసమని కీర దోసకాయ కట్ చేస్తున్నాను స్నాక్స్ కోసం. ఇది మా చిన్న పాప కోసం అండి. లైట్గా కొంచెం సాల్ట్ అడిగిద్ది, కొంచెం సాల్ట్ వేయమ్మా అని పైన ఇలా వేసేస్తాను. ఇంకా వాటర్ బాటిల్స్లో నీళ్ళు నింపేస్తే పిల్లల స్నాక్స్ రెడీ అయిపోయినట్టే. శనగలు ఉడికిపోయినాయండి. నేను కుక్కర్లో అలా వేయను, ఇలా చిన్న స్టీల్ గిన్నెలోనే పెట్టుకుంటాను. ఈ కషాయం కూడా మరిగి 2 గ్లాసుకు 1 గ్లాస్ మాత్రమే అయింది. ఈ పరకడుపుని ఇప్పుడు తాగిస్తాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా 8:40 దాకా కొంచెం సేపు కూడా ఇలా కూర్చోడానికి కూడా ఉండదు. ఏదో ఒక బిజీ షెడ్యూల్ ఏదో ఒకటి ఉంటూనే ఉండిద్ది.
ఇప్పుడు ఇది తాగిస్తామండి. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే డైజెషన్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యిద్ది. జలుబు, దగ్గు ఇలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా యూస్ఫుల్ అయ్యిద్ది. దీంట్లో మెంతులు ఉండటం వల్ల షుగర్ వాళ్ళకు కూడా ఇది మోర్ యూస్ఫుల్. ఒకసారి ట్రై చేసి చూడండి. వడగట్టేసానండి ఇది. చూడండి, ఇలా మొత్తం వడగట్టేసాను. వడగట్టిన తర్వాత మిగిలిన వాటర్ ఇది. మన ఇష్టం, చల్లారి తర్వాత అయినా తాగొచ్చు, దీంట్లో కొంచెం లెమన్ అయినా పిండుకొని తాగొచ్చు. నేను 2 విధాలుగా తాగుతాను. లెమన్ అయినా పిండుకుంటా, లేకపోతే ఇలాగైనా తాగేస్తాను. ఇది తాగేస్తాను. ఇది కొంచెమేమో మా వారి కోసం ఉంచాను. ఇది తాగిన కొంచెం సేపటి తర్వాత ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి. శనగల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం డైలీ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే శనగలు మనకు చాలా శక్తినిస్తాయి. మనం దోశలు, ఇడ్లీలు ఇలాంటివి మానేసుకొని ఇలాంటి ఫుడ్ తింటే మన హెల్త్కి, మన ఫ్యూచర్కి బాగుండిద్ది. మన పిల్లలు కూడా నేర్పించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అల్లా హాఫీజ్. Please like, share and subscribe to my channel.